శ్రీ శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః అని చెప్పవలసిన విషయం ధారాళంగా చెప్పాలని, సరళంగా చెప్పాలని దక్షిణామూర్తి శరణిస్తూ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. గురువుగారు ఉత్తమ మాసంలో కవుల సందర్శనలో ధృతి ఎలా కనిపించేట. అటతో వెలుగు ధూర్జటి జటాపటల చరణ చారు చంద్రాంకురమై స్ఫుర దక్షిణ కైలాస ఉత్కట లీలా మాధురీయ కావ్య గంభీరం వై ఒక కావ్యం వస్తున్నట్టుగా లీలా కైలాసం కలుతున్నట్టుగా మధురమైన కావ్యంతో గంభీరంగా ఉన్నట్టుగా దక్షిణ కైలాసంలో ప్రకాశిస్తున్నట్టుగా జటాజుట్లో శివుడు వస్తున్నట్టుగా ఉన్నట్టు. ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచిస్తే అది ఎలా అయిందో మనం చెప్పడానికి గురువుగారికి ఎంత చెప్పే ఎలా వచ్చిందో ఆలోచిద్దాం. ప్రతివాడు నత్కిడి కాదు చెప్తున్నారు. నత్కిడి తర్వాత ఏమో చెప్పలేదు. నత్కిడి తర్వాత వాడి పొగరు అణిగిపోయింది. నత్కిడి పొగ ఆ కూర్చున్నటువంటి ఆ పీఠం మీద కూర్చున్నటువంటి ఒక్కసారి నత్కిడు ఎలా పెడట వాళ్ళు ఎప్పుడైతే అందరూ కూడా సంతోషించారట ఆహా అని అందరూ కూడా అందరిగా క్షేమైపోయాడు కదా, సిగ్గుపడిపోయాడు. అందువల్ల అది తీర్థయాత్ర అనుజు చింతాపరం పరలన్నడు వర్షముడిగి నత్కీరుడు మేకుడు ఉత్తరం నడచి సంతోషమున దక్షిణమున్న కవుల ముఖ పంకజములకు వికాసముందా. అది వెళ్తే నేను ఎలా వెళ్తాను, నా కాళ్ళకి ఒళ్ళు కుష్టిగా వచ్చేస్తుంది, ఎలా వెళ్తాను, చిమ్మి రక్తం ముజిమికి మున్న ఎలా వెళ్తాను బాధపడ్డాడు. అది వెళ్తుంటే ఒక్కసారి వెళ్తుండగా వాడు ఎలా కైలాసపతి వాడిని అవమానపరిచిన వెళ్ళలేదు. నత్కిరుడు కైలాసపర్వతాన్ని చూడటానికి ఏ దిక్కుల్లో కవుని ఎదుర్కొని ఓంచానికి కాదు, తీర్థయాత్రకి దైవదర్శనానికి కానీ వెళ్ళాడు, కానీ ఆత్మార్పణం కోసం వెళ్ళాడు, కానీ ఇక్కడ వినయంతో వెళ్ళాడు, అవినయంగా వెళ్ళలేదు. దర్శనమున కవులు భయపడ్డారు అమ్మయ్య అని. ఎంత గొప్ప వెళ్ళని ధూర్జుడు అభిప్రాయం. అది ఎంత గొప్ప కవియో అని వెల్లడించుడా నా గొప్పదని చెప్పుకోవడానికి కాదని అర్థం చేసుకోవాలి అని చెప్పుకుంటూ నత్కీరుడు తూర్పు దిక్కుని అందుకొని దర్శనం దిక్కున్న కవుల భయపడిరని చెప్పడం మూలమనే అది ఎంత గొప్ప కవియో వెల్లడేగుతుందని ధూర్జుడు అభిప్రాయం. చాలా గొప్ప కవి అని భయపడుతున్నారు. ఎలా వెళ్తుండే ఒక్కసారి చెవ్వెందీశ్వరునీశ్వరేశ్వరుగాంచినన్ భీషణ హోలతల్ ద్రవ్యన్ తీవ్రతరంగ సంభవ సరశ్రేణి విదాహ వ్యథల్ వివ్వందీరని భక్తితో హృదయావిర్భూత మోదంబునన్ నవ్వందీ గైవోలే చుట్కులు వదవన్నత్కీరుడు ఉత్కంఠతో. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. మహాదేవుడు అలాంటి వాడు, మహాదేవుడే శివయ్య. శివుడు అయ్యా అమ్మ ఇద్దరు కాదు శివయ్య. ఆ చెప్పున మొట్టమొదటి ఎలా వెళ్ళాట నత్కీరుడు అనేటువంటి వాడు భీషణ భయంకరమైనటువంటి లతలు పాపాలనే తీగలు అమరుల అహో దుష్కృతం అని అమరం త్రవ్వన్ తెగిపోగా విడిపోగా తీవ్రతర మిక్కిన అధికమైన తీవ్ర నితాంతే శబ్దార్థంలో అనమాట. అంగస్తంభన అంగసంభవ మన్మథుని యొక్క సరశ్రేణి బాణముల యొక్క వరుసల విదాహ వ్యధలు విశేషమైన సంతాపాసలు దాహ గాత్రాయ సంతాపేచాన్ని శబ్దార్థం అనమాట. వివ్వన్ పోగా తీరని భక్తితో క్షీణింపని భక్తితోటి హృదయం మనస్సు ఆవిర్భూత ప్రభవించినట్టు మోదం సంతోషం చేత నవ్వన్ వికసింపగా నవ్వటం అంటే పువ్వులు వికసింపగా అన్నాడు. సంతృప్తి నందగా చూట్కులు దృక్కులు చూపులు తీగలేను బోలే లతవలే వదవన్ బయటకు రాగా అంటే ముందుకు ప్రశ్నిస్తుండగా ఉత్కంఠ తహతహతతోటి ఈశ్వరేశ్వరుని దేవదేవుడు అయినటువంటి చెవ్వందీశ్వరుణ్ణి కాంచెలు చూచెను. అంటే నత్కీరుడు పాపం అనే తీగలు తెగగా మన్మథ బాణ పంతి చేత కలుగు సంతాప బాధలు క్షీణింపని భక్తితోటి మనస్సు సంతోషముచే సంతృష్టి పొందుండగా చూపులు తీగల వలె ముందునకు ప్రసరింపగా తగతగతో దేవదేవుడైన శమం తీసుకుని దర్శించాను. ఇంకా అలా
చెంగట నిండగాంచె కవిసింహము పోయి హిమాచలాత్మజోత్తుంగకు తుంగ కుచోపగూహ గుహన విధుత మనోభవ భవ భూతివేప సర్వాంగములోచనీకృత సుధాంసు కృశాను పతంగమున్ వినిర్లింగము జంబునాథ శివలింగము భక్త మనోజ్ఞబృందం. చెంగట నుండగాంజె కవిసింహము పోయి హిమాచలాత్మజోత్తుంగ కుచోప గుహ గుహన విధుత మనోభవ భూతివేప సర్వాంగం లోచనీకృత సుధాంసు కృశాను పతంగమున్ వినిర్లింగము జంబునాథ శివలింగము భక్త మనోబ్జ భృంగమున్. కవిసింహము సింహము వంటి శ్రేష్ఠుడైన నత్కీరుడు స్యుహు ఉత్తరపదే వ్యాఘ్రం పుంగ వర్షభ కుంజరాహ సింహశార్దూల నాగాద్యాహ పుంసు శ్రేష్టార్థ గోచరాహ నామరం. నత్కీరుడైన అలాంటి నత్కీరుడు హిమాచలాత్మజ హిమాలయం పర్వతం యొక్క పుత్రి యొక్క పార్వతీదేవి యొక్క ఉత్తుంగ మిక్కిలి ఉన్నతములైన కుచాస్తనముల యొక్క ఉపగుహన ఆలింగనము చేత విహూత బావుగా ఎగరగొట్టబడిన అంటే బాగా పోగొట్టబడిన మనోభవ మనమధుని యొక్క భూతివేప బూదిపూత కలిగినటువంటి సర్వ సమస్తమైన అంగము శరీరం కలిగినటువంటి లోచనీకృత కన్నులు కానివి అంటే కన్నులుగా చేయబడిన సుధాంశు కృశాను పతంగం సుధాంశు పతంగం సుధాంశు కృశాను పతంగం అంటే పతంగం చంద్రాగ్ని సూర్యులు కలిగినటువంటి పతంగ పక్షి సూర్యేజ అని అమరం. వినిర్లింగము బావుగా వ్యక్తము కాని దీను లింగము వ్యక్తము శబ్దకమాట. భక్తుల యొక్క మనస్సు మనోబ్జం అంటే హృదయమైన పద్మములకు భృంగమును తొమ్మిదైనటువంటి హృదయములు అనే పద్మములను క్రీడించడం అనమాట. అగు జంబునాథ శివలింగము జంబుకేశ్వరి యొక్క జంబుకేశ్వరుని సంబంధించిన ఈశ్వరలింగమును చెంగటను సమీపమందు చెవ్వందీశ్వరుడు సమీపమునందు ఈశ్వరునకు సమీపమందు ఉండగా వర్తింపగా పోయి అక్కడ వెళ్ళి కాంచెను కనుగొనెను. అంటే నత్కీరుడు పార్వతీ కుచాలింగము చేత తొలగిన మన్మధుని బూదిభూతతో కూడిన శరీరము కలియు కన్నులుగా చేయబడిన చంద్రాగ్ని సూర్యులు కదియు బావుగా వ్యక్తము కానదియు భక్తుల యొక్క హృదయములని పద్మములకు 9 అయినది అగు జంబుకేశ్వరునందరి శివలింగమును చెవ్వందీశ్వరునకు సమీపమున ఉండగా పోయి దర్శించను. జంబునాథ శివలింగం పంచభూతాత్మకమైన లింగాల్లో ఒకటి. శివలింగాలు పృథ్వీలింగం కాంచీపురంలో ఉంది, అబ్దులింగం జంబుకేశ్వరంలో ఉంది, తేజోలింగం అరుణాచలంలో ఉంది, వాయులింగం శ్రీకాళహస్తీశ్వరంలో ఉంది, ఆకాశలింగం చిదంబరంలో ఉంది అని శివస్థవం చెప్పాడు. అలా వెళుతుండగా రూపగా చని దానినంతగని చంద్రుడు ధన్యగవేర కన్య జీవన సీత ఖడ్గ ఖండిత భవ ప్రభవాఖం విరోధి సైన్య భావన నిజనామ సంస్మరణ వారిత మానవ దైన్య నిత్యమజ్జనరత కోటి ముక్తి పద సౌఖ్య పదాన్యకృత అవగాహుడై. అలా అంటే చైతని కవిచంద్రునటువంటి శ్రేష్ఠుడైన నత్కీరుడు చైతని వెళ్ళి ధన్యం పొగడదినట్లుగా ధన్యశ్లాఖ్యే శబ్దం అన్నమాట. శబ్దస్థం జీవన జలమైనటువంటి జీవనం వర్తనం నీరే విశ్వం సీత వాడినట ఖడ్గా కతి చేత ఖండిత నరకబడిన భవ సంసారం వలన ప్రభవ అతిశయముగా పుట్టినటువంటి అఖా పాపమునడి విరోధి సైన్యము శత్రు సైన్యము గల పావన పవిత్రమైన నిజ స్వకీయమైన నామా పేరు యొక్క సంస్మరణ చక్కగా చెప్పించడం చేత వారిత పోగొట్టబడిన మానవ దైన్యము మనుజుల యొక్క దారిద్ర్యముల వలన కలుగు దురవస్థలను నిత్య ఎల్లప్పుడూ మజ్జనరత స్నానము చేయుట ఎందు ప్రీతిగా కలవారి యొక్క 1,00,00,000 సంఖ్య యొక్క స్నానము చేయుట ఎందు ప్రీతి గల లెక్క పెట్టలేనంత మంది యొక్క ముక్తిపద సౌఖ్య పదాన్యమును మోక్షస్థానము సంబంధించిన సుఖదాయినైన కవేరీ కన్యను కవేరుడను రాజు యొక్క కూతురు కుమారి కావేరి నది కృత అవగాహుడై చేయబడిన స్నామ కలవాడే దాటెను. అంటే కావేరి నది పొగడదిగినది, తన జలముతో వాడేటువంటి కచ్చేత సంసారం అనే పాపమును శత్రు సైన్యము ఖండించేది.
పవిత్రమేంటి తన నామం జపించు మనుషులకు దరిద్ర బాధను కూడా పోగొట్టేది. నిత్యము తన యందు స్నానం చేయి లెక్కిందంత మంది ఎంతమంది చేసినప్పుడు కూడా ఆ జనులకు మోక్షం ఇచ్చేది. అట్టి కావేరి నదిలో స్నానం చేసి నత్కీరుడు నదిని దాటాడు. కవేహే కవే కనకస్య అన్నమాట. కవేరస్య రాజ్ఞో అపత్యం స్త్రీ కావేరి. కవేరుడైన రాజు కూతురు గురుపాలన అని ఉత్పత్తి ఇక్కడ చెప్పడం గ్రాహ్యం. కావేరి నది సహ్యపర్వతములను పుట్టింది. ఇంకానే వేరువేరు ఉత్పత్తులు కదా, కానీ అవి ప్రకృతంలో కాదు. కవేర పర్వతరాత్ ప్రభవతి ఇది కావేరితి వ్రత కవేరం అనేది పర్వతమును పుట్టినది గురుపాలన కనుక చేసుకోవాలి. కవిచంద్రుడు చూద్దాం. కవిచంద్రుడు కవేరి కన్య పుట్టిన తను కనుక కవేరి కన్య సత్మ ఇలా ఈ విధంగా విన్నప్పుడే ఈ విధంగా రత్నమును ఉత్తరించి ఉత్తరాహిముడే కొన్ని తీర్థములు చూశాడు. చూసిన తర్వాత ఉత్తర్దిపుగా వెళ్ళి కొన్ని చోట్లకి వెళ్ళాడు. అరుణగిరి ఇంద్రకూటము కృతాఖ కపోల పీఠము నిరంతర భవదావ పావకన్ విదాహ కృపీఠము పుణ్యశోక మందిర విలసత్కటా కవాటము ప్రదీప్తిత ముక్తివధూ కిరీటమున్ పరిహృత సంతత భ్రమణ భారపథ శ్రమభానుకోటమున్. అంటే అరుణాచల కార్తీక మాసం అరుణాచల చెప్తుంది. ఎలా పెట్టాడు? కృతాహ కపోల చెప్పేయటం. కృత చేయబడిన అఖ పాపంలో కపోల పేర్చేయటం అంటే చెంపదెబ్బయ్యను అయినటువంటి అంటే పాపంలో సంస్కరించడం అనమాట. పాణో చెప్పేట ప్రతల ప్రహస్త విస్తృత అంగుళం అని అమరం. చాచిన వ్రేళ్ళు కల అరచేతి వేళ్ళు గురువారు నిరంతర ఎల్లప్పుడూ ఎడతగిన భవ సంసారమైనటువంటి తావపావక కాచిచి యొక్క దవదావో అరణ్యవన్నీ అని అమర కోసం విదాహ జ్వాలకు కృపీటము జలమైనటువంటి కృపీటం వదిలే జనని పుణ్య సుకృతమైనటువంటి శోకమందిర బండారమునకు కోశ స్త్రీ కుట్మలే ఖడ్గ పిధానేన అర్థోక దివ్యయోహో అని మన ధనాగారం అంటే ఒక విలసత్ బావుగా ఒప్పుచున్న కవాటము అంటే పుణ్యమైన ధనాగారము పొలిపోకుండా కాపాడేది. ప్రదీపిత మిక్కిలి ప్రకటింపబడినది అగు ముక్తి వధువు మోక్షకాంత యొక్క వధువు జాయా సుష్ణాచ స్త్రీచ అనమరం. కిరీటమును మకుటమైనటువంటి పరిహృత పోగొట్టబడినటువంటి సంతత ఎల్లప్పుడూ భ్రమణభార సంచార అతిశయము చేత పదశ్రమ మార్గాయాసము కలిగినటువంటి భానుకోటము సూర్యుని యొక్క గొరము కలియు అంటే ఎల్లప్పుడూ సంచారాశ్రయం వల్ల తిరగడం వల్ల కలిగిన మార్గాయాసము సూర్యుని గొరములు పోగొట్టునని అర్థం. ఘోటక ఇది రాజనిఖండు సదమాట. అగు ఘోటకమైనటువంటి అరుణగిరి ఇందుని వంటి అరుణాచలం యొక్క శ్రేష్టమైన అరుణాచలం యొక్క కూటము శిఖరమును దర్శించింది. అక్షాహారం అరుణాచల శిఖరము పాపమునకు పెట్టునది. సంసారమనే కాచిచ్చు జ్వాలకు జలమైనది. పుణ్యం అనేటువంటి ధనాగారమునకు తలిపైనది. మోక్షకాంతకు కిరీటమైనది. ఎల్లప్పుడూ సంచారము చేత కలిగిన ఆ మార్గాయాసమును సురుని గొరములతో పోగొట్టున్నది. అట్టి అరుణాచల శిఖరమును నత్కీరుడు దర్శించాడు. విధంగా సూర్యాశ్రములకు మార్గాయాసమును పోగొట్టిన చేత అరుణాచలంపై సూర్యాశ్రములు విశ్రాంతి తీసుకున్నట్టుకు ఇది పర్వతోన్నత్యము సూచకం. పరిహరణం క్రియాలేమి సాక్షాత్ దోషం విధంగా చెప్పాడు. అలా వెళుతుండగా ఉన్నామల జగదంబిక నన్నామల విశ్వనాథునారాధించిన్ మన్నాసయు బొన్నాసయు పెన్నాసయు లేని వారి పెన్నిధులగుటన్. మన్నాశయ అంటే భూరూపమైనటువంటి ఆస్తిపై నాశం. పొన్నాశ అంటే సువర్ణాశయు. ధనాశయు పెన్ను ఆశ స్త్రీ వాంఛ.
లేనివాడే కలుగని వారే పెనితులు పెద్ద నిక్షేపంలో ఒకటి చేత ఉన్నామడని జగదంబిను అపీత కుచాంబను అన్నామల విశ్వనాథుని అరుణాచలముని విశ్వనాథుని ఆరాధించను అర్చించను. అంటే భూరూపమైన ఆస్తిపైన ఆశయు ధనాశయు స్త్రీవాంఛయు లేని వారికి పెన్నిధానముల చేత అరుణాచలమునందరి అపీత కుచాంబ విశ్వనాథుని నక్కీడు చూపించను. ఉన్నామ జగదంబిక అంటే ఉన్నా అపీనము సనవాది ఇది తమిళం. ఆపీతస్థం ఇది ఉన్నామనందు తమిళ పదం. దీనికి పార్వతి అర్థం. ఆపీతస్థం ఉన్నామ అమ్మవారి పేరు కాగా ఉన్నామని అమ్మవారి పేరు. కానీ ఉన్నామల జగదంబిక అంటే ఉన్నామల పేరు కూడా జగదంబిక అని ఇక్కడ తెలుసుకోవాలి. అన్నామల అంటే అన్నామ ఇది కూడా తమిళ పదమే. ఇది అరుణమలై పర్వతము. మలై అంటే మల అంటే పర్వతం, మలై అరుణ. తమిళనాడు దక్షిణ అర్కాటు జిల్లాలో ఉంది ఇది. ఇవి కూడా మన్ను పెడ్డు తమిళ పదాలు ఇవి అని తమిళ పదాలు సూర్యుని విశేషించాడు. దారేషణ పుత్రి అంటే ఏంటి? దారేషణ పుత్రేషణ ధనేషణను ఈషణత్రయము వీనిలో పెన్నాస దారేషణ అన్నిటికన్నా పెద్ద ఆశ దారేషణ మన్నాసన రుభూరూపమైన ధనమును పొన్నాస సువర్ణోద్భమను తెలుపు ఈ రెండును కూడా ధనేషణ క్రిందకే వస్తాయి. అందువల్ల అలా వెళ్ళిన చోట కొన్ని చోట్ల వెళ్ళిన అరుణాచలం నుండి బయలుదేరి నత్కీరుడు ముందుకు వెళ్ళి హరిబ్రహ్మాది దేవతను జయించిన వాడును వాడును ఈ సుజనులకు దేవలో కామధేనువుగా సరిపోయిన వాడగు ఓదిపిచ్చే అదిని గాంచెని మీరు బలి. ఓదిపిచ్చే పిచ్చయ్య అంటే చూడ తిందాక మహాదేవ నీలకంఠ మహాదేవ అంటే చెప్పడం అన్నమాట. వద్దని చూశాను. ఓ ఓదిపిచ్చే అయ్యని చూశాడంట. అయ్యర్ అంటారు పక్కవాడు. తిరురుత్తూరివరు పురాధినాయకు మహాదేవున్ శివున్ ముఖిత వారి రుహాక్షీపతిన్ ఓదు పిచ్చి నయనారిన్ గుల్చి ఆ పిమ్మటన్ పరిశంబంబరము అంబరమార్తమూర్తి కరుణాపాథో నిధానంబు జ్ఞానం ఏకరసావేశ్వరుగాంచి కారమణులోకి స్వామిని దర్శించు. తిరువత్తూరిపుర నాయకుడు అంటే తిరువత్తూరిపురమునకు అధీశ్వరుడైనటువంటి మహాదేవుడైనటువంటి శివుని అనే అనిమాది అష్టసిద్ధులు కలవాడినప్పుడు ముత్తివారి ఉర్హాక్షి మోక్షకాంత యొక్క పతిని భర్తయ్యకు ఓదిపిచ్చియే నారికిను అంటే పిచ్చునయ్యే వారిని కొలిచి అంటే అక్కడ ఓదిపిచ్చిన శివుని ఓదిపిచ్చే అంటే పిచ్చయ్య అంటారు తమిళనాడులో. అందరూ అలాగే పిచ్చయ్య గుడి అంటారు. వారిని కొలిచి సేవించి ఆ పిమ్మటన్ ఆ తర్వాత పరశంభును పరబ్రహ్మమైన శంకరుడును పరమార్థమూర్తిని ప్రణవార్థ స్వరూపుడైన ఓంకార స్వరూపుడు నాకు పరమ ప్రణవేచి శబ్దాత్ కరుణాదయకు పాథ నిధానంబునన్ జనధీటువంటి ముద్ర ఉన్నటువంటి కాంచి సకారమును అంటే కాంచీనగరాముని కాంచీనగరాధీశ్వరుడైనటువంటి లోకస్వామిని జగదధిపతియకు పకరసాల ఈశ్వరుని ఏకామ్రనాథుని అమ్రశ్చోతోరసాల అని దర్శించి చూశాను. అలాంటి ఏకామ్రనాథుని చూశాడు. అంటే తిరువత్తూరిపురమునకు అధిపతి మహాదేవుడు అనిమాసిద్ధులు కలవాడు. మోక్షకాంత ఓదిపిచ్చియ నారిని సేవించి ఆ తర్వాత పరమేశ్వరుడును ఓంకార స్వరూపుడు దయాసముద్రుడును కాంచీనగరాధిపతి లోకనాథుడైన ఏకామ్రనాథుని సేవించి నత్కీరుడు దర్శించను. ఓదిపుచ్చేనా అంటే కన్నడ పదం. ఇది చదువు చెప్పి లౌకికమైన సేవులు లేదా సేవత్తులు పిచ్చి అల్పమైనటువంటి చెప్తారు. అది కన్నడ పదం. అందుకే ఓదు అని రూపాంతం కనపడండి. ఓదునకు ఓదు ప్రత్యయాంబరాజు భావుకమోజు అని బసరాజు. అలాగే ఓజు అంటే ఉపాధ్యాయుడు, భావుకమోజు అంటే భావుకమైన ఓజు అంటే ఉపాధ్యాయుడు కూడా ఉంది కదా. నాయరు అంటే మూల రూపం. నయనారు అని రూపాలు ఉంటాయి. పిచ్చ అల్పము. పిచ్చపాడు అంటే పాండురంగ మహాత్యంలో కూడా చాలామంది రాశారు ఈ విషయం. నాయన అంటే తమిళ పదం కూడా. అతను ప్రభువు దేవుడు శివుడు తండ్రి
దీక్ష పొందిన శివభక్తుల పేర్ల తర్వాత చేర్చబడిన పదబంధం సాంభవ దీక్ష అంట. గౌరవవాచ్యం కూడా నాయనారు నాయనారు. ఇంకా ఇలా ఉండగా పిచ్చి నయనారు, ఓదు పిచ్చి అనేటువంటి పేరు గల నయనారు. అది ఓ నయనాన్ని చూసి శివుడు, నయనార్ రూపంలో శివుడు అన్నమాట. ఓదు తిరువత్తు ఉన్న శివుని పేరు ఓదుపిచ్చి. అలా వెళుతుండగా నత్కీరుడు ఇంకా అక్కడ ఏమేం చూద్దాం. అనర్గళాపవర్గంబకు అప్పురంబు నిర్గమించి కొన్ని పైనంబులుసని విక్రమ సింహ నగరాసన్నమకు అసన్నయైన పెన్నయ తీర్థయాత్రాపరులకు సురతరుక్రమయ్యకు గుండ్ల కమ్మయు సుకృతీభూత పాతక శ్రేణీయగు కృష్ణవేణీయు కమలాచలోత్తుంగ సంగతరంగయగు గౌతమీ గంగయు కుక్కుటేశ్వర పీఠంబగు పిఠాపురంబును నంహోమతంగ సింహంబగు సింహాచలంబును వెళుతోభయ కర్మంబగు శ్రీకూర్మంబును కలుషానీక మండూక గోకర్ణంబగు తీర్థోత్తంబగు తీర్థోత్తమంబగు పురుషోత్తమంబును కృత్తివాసో నివాసంబగు కృత్తివాసంబును మూర్తివధూచరణ కంటకంబగు కటకంబును దుఃఖదహన బస జనేశ్వరంబే జవేశ్వరుండును జయేసు కృత వందన నందనేశ్వరుంబగు నందనేశ్వరంబును గగనేశ్వరంబును పితృముక్తి నివాసంబగు గయాస్థానంబును సేవించు నత్కీరుండు సౌనప్పుడు ముందట అలా వెళ్తుండగా నత్కీరుడు ముందు ఎక్కడెక్కడ దారిలో ఏం చెప్తున్నారు. నత్కీరుడు ఎలా వెళ్ళాట, మోక్షస్థానమైన కంచి నుండి వెళ్ళి కొన్ని అలా ఆగుతూ వెళితే నెల్లూరు దగ్గరలో పెన్నాలను చూశాడు. తీర్థయాత్ర చూసినప్పుడు ఇస్తారు. తీర్థయాత్ర ఇష్టమైన వాళ్ళకి కల్పశాకట పెన్నానది కోరిన కోరికలు తీరుస్తుంది. గుండ్లకమ్మరి నది పాపమును పుణ్యములుగా మారుస్తుంట. కృష్ణానది పుష్పగిరి యొక్క ఎత్తున ప్రసరించే కిరటములు గల గోదావరి నది కూడా. కుక్కుటేశ్వర నివాసం పిఠకాపురిని పాపమనే ఏనుగునకు సింహంలా ఉండి, సింహం ఏంటి అంటే పాపనాశనం అన్నమాట. పాపనాశ సింహాచలం ఆగామి సంచితమును 2 కర్మములైందు నశింపచేసేరండి శ్రీకూర్మమును. పాప సమూహమునండే కప్పలకు సర్పమును అంటే మరి పాప నశింపజేసే కప్పే కదా కూర్మావతారం. కప్పలను అని గోకర్ణమును క్షేత్రమేండు జగన్నాక్షేత్రమును శివునకు నిలమైన కృత్తివాసమును మోక్షకాంత కాలికి దాల్చే అందగన కటకమును దుఃఖమైనటువంటి అగ్నికి జలశ్రేష్టమైన జవేశ్వరమును నమస్కరించిన వారికి ఉత్తమాంతము ఇచ్చేటువంటి నందనేశ్వరమును జ్ఞాన ఆకాశశ్రేష్టమైనటువంటి గగనేశ్వరమును పితృదేవతలకు మోక్షవాసమైనటువంటి గయాక్షేత్రమును కూడా సేవిస్తూ వెళుతుండగా ఇక్కడ గౌతమి మహర్షి మరణించిన మాయాగోవుపై పారవేయటం వలన శివునికి తపస్సు చేసి తెచ్చిన నదిగాన గౌతమి అని పేరు వచ్చింది. భాగీరథి ఉత్తరంగా గౌతమి, తటంగా దక్షిణ గంగ కనుక గోదావరిని గౌతమి గంగ అనట. త్రయంబకాచల శిఖాగ్రమునందును జయించి గౌతమి గంగల మొలిచి అని భీమఖండలో కూడా చెప్పాడు. సంస్థ భాగవతంలో తతో అభివృజ్య భగవాన్ కేరళం స్త్రిగత్తకాన్ గోకర్ణాఖ్యం శివక్షేత్రం సాన్నిధ్యం ఎత్ర దూర్జటే అని. గయ ఎలాంటి గయ వాయువులో చెప్పాడు. గయా శిరసి పిండాన్ ఏషాన్ నామ్నాతు నిర్వేప్సేత్ నరకస్థాది దివం యాంతి సర్గస్థా మోక్ష ఆప్నుయు సాధ్యే క్రోశద్వయం మానం గయాయాం బ్రహ్మణేతరం పంచక్రోశం గయాక్షేత్ర క్రోశమేకం గయాశిర అని వ్రాయిస్తున్నాడు. ఇంకా పురుషోత్తం ఉభయకర్మల కర్మము ఆగామి సంచిత ప్రారంభం తెలిసిందే కదా. ఈ కర్మలన్నీ కూడా పుడుతూ పోతాయి. ప్రారంభ కర్మం అంటే ప్రకృష్టమేంటి ఆరబ్ధం స్వకార్య జనయతి. ప్రాబ్ధకర్మణాం భోగదేవ క్షయ శృతిస్మృతి. ప్రాబ్ధకర్మ ఉక్షేప ద్వాదశనాతు ననశ్యతి.
ఇది భగవద్గీతాయంచ మధుసూదన సరస్వతి శబ్దం. కావున ఆగాన సంచిత కర్మ రెండింటిని నశింపచేయునని ఇంకా చెప్పండి. జలేశ్వరి, ఇంకా ఈ జలేశ్వరం నేపాల్లో ఉంది. కాంచన పంకజాత విలసద్గంధాంధ సారంగ ఫేనాంచత్ తుంగతరంగ వారిధి సీతాగాంధరాభంగ రోమాంచ స్వేద జలాశ్రపూరజనక ఆత్మానంద సవన్మనోమంచాగ్రస్థిత విశ్వనాథ పద సమ్యక్ సంగ గంగా నదిన్. గంగా ఎంత బాగా చెప్పాడు గంగా. ఆ గంగా నది ఎలా ఉంది అక్కడ? కాంచన పంకజాత బంగారు తామరల యొక్క అంటే పొందాముల యొక్క విలసత్ బావుగా ప్రకాశిస్తున్న గంధా సువాసన చేత అంతా గుద్దేనటువంటి మత్తెక్కిన సారంగము తొమ్మిదలు కలిగినటువంటి సారంగ చాతకే భంగే కొరంగి తేపి మతంగదే విశ్వమాట ఫేనా నురుగు చేత అంచెత్ పప్పుచున్న తుంగా ఎత్తేను తరంగత కిరటముల యొక్క కలిగినటువంటి వారిని సముద్రమును యొక్క సీతాగమ చలికొండ యొక్క హిమాలయ పర్వతం యొక్క అన్నమాట అంతరా మత్స్యమునందు అభంగన్ అవిచ్ఛిన్న భంగము లేక ఎడతెంగా ప్రవహిస్తున్నటువంటి రోమాంచ గగుర్పాటును స్వేదజల చెమ్మటి నీటిని అశ్రుపూర కన్నీటి ప్రవాహమును జనక కలిగించినది అగు ఆత్మానందం సంపత్. తన సంతోష సంపత్తి కలిగినటువంటి మనస్సు హృదయమైనటువంటి పంచాగ్ర మంచ యొక్క తుదయందు చివరి ఎందు అన్నమాట స్థిత ఉన్నటువంటి విశ్వనాథ విశ్వేశ్వరుని యొక్క పదముల యొక్క సమ్యక్ సంగత్ చక్కని కూడిక అనేటువంటి సమ్యక్ మనోజ్ఞేతి శబ్దాంతం అగు గంగా నదిని భాగీరథుని కాంచను కనుగొనండి. అంటే పొందామరల సువాసన చేత మత్తెక్కించే తుమ్మిదలు ఉన్నాయి. నురుగుల చేత ప్రకాశిస్తున్నటువంటి ఎత్తేంటి కెరటాలు ఉన్నాయి. సముద్రము యొక్క హిమాలయ పర్వతము యొక్క మధ్య భాగమును అవిచ్ఛిన్నముగా ప్రవహించున్నది. గగుర్పాటును చెమట నీటిని కన్నీటి ప్రవాహమును కలిగించు సంతోష సంపత్తితో కూడిన మనస్సు మంచెకొన యొక్క అనేటువంటి మంచెకొన ఎందుకు వసిస్తున్నట్టు విశ్వనాథుని పాదమును చక్కని కూడిక కలిగి గంగాని నత్కీయుడు గంగను చూచింది. తథ సామాన్యస్య సతో నిబంధం యథా నదీషు పద్మోత్వలానిధి జలాశయం మాత్రేపి హంసాదయ ఎత్ర తత్ర పర్వతేషు సువర్ణరత్నాదిగంచ అని. ఇది వ్యభిచారి భావం. రోమాంచ స్వేద జలాశ్రుపురాన్ని ఇది హర్షాన్ని వ్యభిచారి భావం అని చెప్తారు. ఇది అంచనా చాలా బాగుంది. అది చూసిన తర్వాత గంగా స్నానము చేసి విశ్వపతి మోక్షస్వామి దర్శించి పాపారంగ వ్రజ వృష్టినీశ్వరి విశాలాక్షిన్ శివన్ కొల్చి భక్తిన్ కాలాంతకున్ కాలభైరవపతిన్ కీర్తించి డుండి ద్విపాస్యున్ కళ్యాణ గుణాలయం తలచి యాత్రోత్సాహమప్పారగన్. యాత్రోత్సాహం సంతోషం గంగలో స్నానం చేసి మోక్షపతి విశ్వేశ్వరుని చూసి పాపంలోనే మండుతున్నటువంటి కొరకచ్చుల యొక్క సమూహమును వర్షం లాంటిది. ఈశ్వరపత్ని కూడా శుభాలిస్తుంది. అది విశాలాక్షి దేవిని సేవించి భక్తితో ఉన్నటువంటి వినాశకారకులైన కాలభైరుని స్తుతించి మంగళకరములను నిలయమైన వాడిని డుండిమికేశ్వరుని నిలయం దర్శించి తీర్థయాత్ర నత్కీసి ఉద్యమించినట. దీనే అష్టవిధుల్లో ఒకడు క్షేత్రపాలకుడు కాలభైరుడు ఢక్కా డిండిమ మ్రోయ బహుభూతంలో తాను ప్రహరితుడుగా భీమఖండంలో చెప్పాడు. అలాగే డుండి పాఠములుగా డుండి కూడా అవుతుంది. డుండాన్వేషణి ఇత్యకే ఢకారాంత ప్రకీర్తాని కదురు. ఇక స్కాందపురాణంలో కాశీలో ఏం చెప్పారంటే సంస్థలో అన్వేషణే ఢుడిరయం ప్రతితోస్తి ధాతు సర్వార్థ ఢుండి తయ్యా భవ ఢుండి నామ కాశీ ప్రవేశమపి కో లభతే అత్ర దేహే తేషాం వినా ఆతప వినాయక ఢుండిరాజా అని స్కాందపురాణంలో సంస్థల్లో రాశాడు కాశీఖండ్. ఇలా శ్రీనాథుల కావ్యంలో ఠకార అంత రూపంలో ప్రసాది నిబద్ధ స్థలములందు ప్రయుక్తములై ఉన్నది.
పూర్ణ బిందువు మీది ఢకారమునకు ఠకారము ఉచ్చరించే అలవాటు మూలమున ఈ రూపము ఏర్పడినట్టు కంఠాపీఠాగమయందు అని కాశీఖండం కూడా చెప్పాడు శివపురాణంలో శివరాత్రి మహాత్యంలో కూడా. ఈ విధంగా మేండా శబ్దం మేంఠా శబ్దంగా వాడి ఇట్లే డుంఠీ శబ్దము డుంఠిగా మారింది. పదాది ఢకారము లిపికరం ప్రమాదం ఉంది కనుక కాదా డుంఠిగానే మారి ఉంటుంది. ఇలా చూసుకుంటే సీనాలో డుంఠి అనే అప్రభ్రష్టోదం వాడి ఉండదు. ఇవి అనుసరములు లెక్క పెట్టుకోకూడదు. కాశీనగరీ పంచక్రోశ క్షేత్రంబు విడచి గుహ్యక గుహ్యక ఆకాశాగమనాభిముఖుం దై శంకర శైల దర్శనాశా బుద్ధిం. ఇలా కాశీపురం యొక్క 5 క్రోసుల క్షేత్రమైన కాశీని విడిచిపెట్టి ఉత్తర దిక్కున వెళ్ళా సిద్ధపడి కైలాసం సందర్శన చూడాలనే కొడుకుతోటి నత్కీరుడు ప్రవేశించాడు. కాశీక్షేత్ర వైశాల్యం 5 క్రోశాలు, 4 క్రోశాలు, 1 క్రోశం 4 క్రోశం, ఒక యోజనము కావున కాశీక్షేత్ర వైశాల్యము 1, 4, 1 యోజనములు. యోజనము 9, 1 మైళ్ళని ఒక పక్షము. లీలావతి బీజగంటంలో పశ్చిమన యోజనమని 12 మైళ్ళని 21 మైళ్ళని గజంగా అని చెప్తున్నారు. గుహ్యలు ఇదే గుహ్యలు. సతి కుబేరానుచర నిధిరక్షకోమాని భద్రాధి యచ్చ భేదాని భరతం అన్నమాట. నీకు వ్యాధి సంజ్ఞలు ఇదం రక్షతి ఏ యచ్చాస్తేస్యు గుహ్యక సంజ్ఞక. నతికుడి యాత్రా మార్గం అలా వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళు అలా వెళ్ళి కృతివాసం చూశాడు. వెళ్తుండగా ఏం చేశాడు, జైలేశ్వరం ఇలా చెవ్వం తీసి జంబుకేశ్వరము, మధురైన చెవ్వం తీసి జంబుకేశ్వరము, తర్వాత కావేరి నది నుండి అరుణాచలము, తిరువత్తును కాంచి పెన్నాది గొడ్లకమ్మ నది, కృష్ణవేణి నది, గోదావరి నది, పీఠికాపురము, సింహాచలము, శ్రీకోరము, గోకర్ణము, పురుషోత్తపురము అంటే పూరి జగన్నాథం, కృత్తివాసము, కటకము, జలేశ్వరము, నందనేశ్వరము, ఈ అనే గయ్య అన్నీ చూసిన తర్వాత అలా వెళుతూ అలా తిరిగి చివరికి నడవలేక మధ్యమధ్యలో పట్టుకున్నాడు. కూర్చోలేక అక్కడ కూర్చుని దండాకారంగా నేలకు రాలి పాకుతూ నెమ్మదిగా కుష్టి వ్యాధి వస్తుంది కదా, యోజన దూరము నడుస్తున్నాడు నెమ్మదిగా, చీమగా నడుస్తున్నాడు. చీము రక్తం ఒడిలంతా వచ్చేస్తోంది. ఈగలు ముసురుతున్నాయి. ఇక జమ్మ శబ్దము చేయుచున్నాయి. ఈగలు రేగి ఈ అవస్థతో విస్తారమైనటువంటి పర్వత మధ్య భాగమున నిర్జనమైన బహుములుగా సంచారము చేత ఉంటే వల్ల కష్టసాధ్యమైపోయింది. అరణ్యంలో నిలిచి ఏ దిక్కు లేక తెలియక దైన్యం ఎటువంటి దైన్యం మనసుతో నతికీయుడు ఉన్నాడు అక్కడ. అలా ఉండగా ఇలా ఇది ఎవో చెప్పట్టు అనురూపు చెప్తున్నాను, అందరూ చెప్తున్నాను, నతికీయుడు కాదు చెప్తున్నాడు. అలా ఉండగా అక్కడ పద్మాకరమైన ఒక నది చూశాడు. అక్కడ తామర పువ్వులు కూడా ఉన్నాయి. అక్కడ వెళ్తుండగా అక్కడ ఏం చూద్దాం, తమ్ములు కమ్మ దెమ్మల తల్లడమంద అందగా అనుచున్ తుమ్మెద పిండు పిప్పొడులతో నెగయన్ పిసినీలతాంగి కేశమ్ములు ధూపదీపముల సౌరభముల్ గొలుబంగ విచ్చిన అట్లమెయ్యి నొప్ప తమ్మి కొలనక్కడ ఒక్కటి కాంచవేడుకన్. అలా నతికిలో పద్మాకరమైన చూశాడు. ఆ పద్మాకరంలో ఏముంది, తామర పువ్వులు ఉన్నాయి. అవి గాలికి చెల్లిస్తున్నాయి. ఆ తామర పువ్వులు కింద పడినప్పుడు 9 పుప్పొడి అంటే ఒళ్ళతో కూడా జమ్మని రోం చేస్తూ ఎగురుతున్నాయి. అలా ఎగురుతున్నటువంటి 9 తామ్ర తీగ అంటే కాంత ధూపమున పగలవలే పట్టించుకోమంట విరిగిపోసిన జ్వరంతో వండుతుంది. ఎంత బాగా చేస్తారు నిజంగా. 9 పిండు బిసిని లతాంగి కేశములు ధూపదీపములు సహములుగాన అన్నట్లుగా సంభావించజాలు. జమ్మ నుండి పుప్పుడులతో ఉన్నవి అనావశ్యకం. చాలా ఇమ్ము చెమ్ము ఇవి ధ్వనికరణం, చెమ్ము ఇది గ్రక్కుని ఇవి పదాలు చక్కగా పని రాశారు. ఇలా ఉండగా ప్రౌఢ వ్యాకరణంలో తమ్ములు కమ్మని తెమ్మరలన్ కమ్ము దెమ్మరలన్ ఇది ముత్తకోమది సంజ్ఞాపన ప్రౌఢ వ్యాకరణంలో కూడా ఇది ఉంది. 13 సమాస పరిస్థితి 13 సూత్రం. ఈ విధంగా బాల వ్యాకరణంలో కూడా పువ్వు పొడి పుప్పొడి 9 పిండు 9 యొక్క పిండు 9 జాతీయ వచనం కూడా చెప్పాడు. 9 యొక్క కొలం 9 కొలం జాతీయ వచనం. ఇలా ఇక్కడ షష్ఠి ఆధారేథేయ సంబంధం తెలుపుతోంది. దమ్మి ఆశయం కూడా వస్తుంది.
ఇంకా ఇలా ఉండగా హంస సంపదభీష్ట విహారహేతువై బహూదక హృదయమై అపతర్క్యమగు అద్వైతమై అద్వంద్వమై పంకజాకరంబు పోలిచే బ్రహ్మంబు తిరుగునన్ పూర్ణమగుచు. అలా ఉండగా ఆ తటాకంలో హంసలు ఏం చేస్తున్నట్టే విహారం చేస్తూ విహారయుతం బ్రహ్మ సన్యాసి విషయం లెక్క విహారయుతు తటాకము బహూతము అధికజము చేత హృద్యము పద్మము భస్మము బహురకాన్ని సన్యాసి విషయములు హృద్యము తటాకం అపతర్క్యం అంటే నిరాకారం పరిమాణ సహింపర బ్రహ్మము అపతర్క్యం నిరాకారం తటాకము అద్వంద్వము అంటే రెండవ తటాకు తత్వం లేదన్నమాట. బ్రహ్మ అద్వంద్వం తనకు సజాతీయములో వేరొక వస్తువు లేనిది ఉపమానం లేనిది. తటాకం అంటే పూర్ణం తరంగధ్వం చేత మృగిని తటాకం బ్రహ్మం పూర్ణం అంతటా వ్యాపించేది కనుక తటాకం బ్రహ్మలే ఒప్పునట. హంస బహూదక సన్యాసి భేదము ఇదే భాగవత స్కందం చెప్పాడు ఈ విషయం కూడా. స్వాశ్రయ విహిత కర్మాంబులం ప్రధానుండవు కుటీచకుండును కర్మ ఉపసర్జనంబు చేసి జ్ఞానప్రధానుండునగు బహుదుండును కేవల ధ్యానాభ్యాస నిష్ఠుండవు హంసుండును ప్రాప్తంబైన పరబ్రహ్మతత్వంబు గల నిష్క్రియుండును అను సన్యాసి చతుర్విధంబులను అని భాగవతం స్కందపురాణ స్కందంలో 3వ స్కందంలో 30 చెప్పాడు. అంటే బహుదకుడు శౌచార్థంలో మిక్కి ఉదకములు కలవాడు ఒక సన్యాసి ప్రయోగాంతరం ఈ విధంగా బ్రహ్మ ఈ విధంగా విశ్లేషాన్ని ప్రణితం కూడా ఎంతో చెప్తున్నాం. అలా వెళుతుంటే ఆ చూస్తే ఎలా ఉంది అక్కడ తమ్ముల రజోపికారము గ్రమ్యుడు వాసనలు దళముగా నొసగెడు కోశమ్ములు ఊర్ములు చెలగంగ తమ్మికులనుభవము పూల తద్దయి నొప్పెను. ఆ చూస్తూ కూర్చున్నట్టు అంతా కూడా చూస్తుంటే అక్కడ ఏమంట ఆ తటాకం ఎలా ఉంది శ్లేషం తటాకంలో తమ్ముడు పద్మాలు అన్నమాట. రజోవికారం పుప్పొడి అది ఈ చెరుగుతోటి సంసారము తమ్ముడు అంటే ఏకవచనం తమ్ముడు బహువచనం. ఈ రజోవికాంత రజోగుణ వికృతం అంటే తటాకంలో వాసనలు పద్మగంధములు అనేటువంటి సంసార వాసనలు అనుభూతార్థ స్మృతులు అన్నమాట సంస్కారములు. ఈ విధంగా తటాకమున కోశములు తామర మొగ్గల యొక్క చెరుగును తాటం మూర్ములు చూస్తూ సంసారము ఊర్ములు ఆకలి దప్పిక షడూర్ములు సంసారంలో ఊర్ములు ఆకలి దప్పిక శోకం మోహం ముసలితనము చావు ఈ షడూర్ములు ఈ తటాకం వల్లే ఒప్పున్నాడు. ఆహా ఎంత బాగా చెప్తున్నాడు. అందు ఊర్ములండి రుభుక్షాచ విభాసాచ ప్రాణస్య మనస స్మృతౌ శోకమోహో శరీరస్య జరాముచ్చు షడూర్మయ అని భయం పోని. అలా వెళుతుంటే ముందుగా వెళ్ళగా దళములలో రథాంగనేదంబు పరాగమ రాజహంస సంకులము శ్రీముఖ భ్రమణ ఘోషము నవ్య కబంధం అల్పం కల్పముల్ సముజ్వలతర పుండరీకములు చాలగలట్టి మహాహవస్థితిన్ పులుపునన్ వహించున కొలని పొంతకును ఈయన చేరి అచ్చటన్. ఆ నెమ్మదిగా అలా ఉన్నటువంటి నెమ్మదిగా వచ్చి రాజంతో వచ్చి కూర్చున్నట. అడుగు చూశాట. ఆ స్థలంలో కొలను చూస్తూ ఏం చేశాడో కూర్చుని యుద్ధంలో చక్రవాకం రథాంగం చక్రవాకం ఈ విధంగా చూస్తుంటే చతుర్వేదములు ఈ దళాశబ్దాన్ని భవము దళము అని సూరి సరిగా సమస్త దళశబ్దమునకు సేవార్థమే ఉంది. తద్భవమునకు ఆకారం భేదము కాన శ్లేష ఇలా చూస్తుండగా నత్క్రీడక భూమి ఆ చూస్తూ ఉన్నట్ట. చూస్తుండగా అక్కడే ఆమెతో ఒకటి అలా వలయాది చక్రవాకం యొక్క నాభిస్తరమైనటువంటి వస్తుంటే అక్కడ ఒక విశేషం జరిగింది. విశేషం ఏమిందో తర్వాత చెప్పు. అది ఒక తన పలాశ్రేణి ధరంతటికి పచ్చపట్టు పట్టంపు మేల్కట్టుగా తన యూత్వ శాఖా విధానంబు సరులకు
మరకత రచిత హర్ణములుగాగా తన వ్రేలు కొమ్మలు మునులకు కల్పిత పర్ణశాల కలాపములుగాగా తన దిశాంత భ్రాంత ఘన విటపఛాయ వలయాద్రి హైత సాద్వలముగాగా వాల బిల్యము ఈశ్వరావాసమైన రోహిణి ప్రీతి పితృముక్తి గేహమగుచు గయ ప్రసిద్ధి వహించు అక్షయ పటంబు చందమున్న ఒక మర్రి కిందికి ఓ మర్రి చెట్టు కిందికి వెళ్ళి కూర్చున్నాడు. ఎలా కూర్చున్నాడు? ఆకుల సమూహాన్ని చూస్తున్నాడు. ఏమైందో చూడండి ఒకసారి. గయా పితృస్థానం గురించి అలా వెళ్తున్నాడు అనమాట. అలా వెళ్తుండగా తర్వాత